అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నరసాపురం నియోజకవర్గంలోని గొంది గ్రామం నుంచి మన నరసాపురం నియోజకవర్గ అభ్యర్థి ముదునూరు ప్రసాదరాజు గారు తన ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. మరి మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా నరసాపురం శాసనసభ్యుడిగా ముదునూరు ప్రసాదరాజు గారిని, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా మొట్టమొదటిసారి బీసీ మహిళగా గూడూరు ఉమాబాలనే నన్ను ప్రకటించడం జరిగింది. మరి ఈ రోజు సంక్షేమ పాలన అందిస్తూ మహిళా ప్రభుత్వంగా పేరు పొందిన జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలను ప్రతి మరి పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా అర్హత ప్రమాణంగా అందరికీ అందించడం జరుగుతుంది. దీనివలన ప్రజలందరి గుండెల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెరగని ముద్ర వేశారు. వారంతా కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తున్నాయా, వారు ఏదైతే కుటుంబ పరిస్థితి, అందరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందో వారి యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి ఓటు రూపంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కృతజ్ఞత తెలుపుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఈ రోజు సంక్షేమ పథకాలే కాకుండా మరి మొట్టమొదటిసారిగా ఏ పార్టీ గతంలో తీసుకొని సామాజిక న్యాయాన్ని పాటిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అనేక మార్పులు చేస్తూ అందులో భాగంగా ప్రతిష్టాత్మకమైన నరసాపురం పార్లమెంట్ స్థానాన్ని ఒక బీసీ మహిళకి కేటాయించడం అన్నది చారిత్రాత్మక నిర్ణయం. మరి ఇక్కడి ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయానికి పట్టం కడుతూ స్వాగతిస్తున్నారు. మహిళా సాధికారత అనేది కూడా అనేక మంది మాటలు చెప్పడం జరిగింది తప్పించి చేతల్లో చూపించిన నాయకుడు అవ్వలేదు. మరి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ ఒక 2 సంవత్సరాలు కరోనాతో జనజీవనం స్తంభించిపోయినా కూడా ఒక 3 సంవత్సరాల్లోనే ఎంతటి సంక్షేమ పాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరూ కూడా జయజయలు పలుకుతూ మరి ఈ రోజున మొట్టమొదటిసారి ఎంత గొప్పటి పరిపాలన అందిస్తే రాబోయే రోజుల్లో మరి రాజశేఖర రెడ్డి గారి తర్వాత సంక్షేమం అంటే ఎక్కడా కూడా ఎవరు చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఇన్ని లక్షల మందికి ఇళ్ల పట్టాలను ఇవ్వడం, ఏ పథకం చూసినా కూడా ప్రతిపక్షాలు తెలుగుదేశం చెప్పుకోవడానికి 14 సంవత్సరాలు పరిపాలించామని చెప్పడమే తప్పించి వాళ్ళు మేము ఈ పథకాన్ని చేసామని చెప్పుకోవడానికి ఒక్క పథకం కూడా వాళ్ళ పేరు చెప్పుకోవడానికి కూడా లేదని మేము మీ అందరి పూర్వకంగా తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తండ్రిని మించిన తనయుడుగా ఆరోగ్యశ్రీని 5 లక్షలు ఉన్నదాన్ని 25 లక్షలకి పరిధిని పెంచడం జరిగింది. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలందరికీ కూడా ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తూ మరి 25 లక్షలతో ఇతర రాష్ట్రాల్లో కూడా వైద్యం చేయించుకుని వాళ్ళ ప్రాణాలతో తిరిగి వచ్చి కుటుంబాలతో ఆనందంగా గడిపే విధంగా ఈ రోజు చేపట్టడం అన్నది మరి తండ్రిని మించిన తనయుడిగా ఆయన చెరగని ముద్ర వేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరి ఇంకా మరింత సంక్షేమాన్ని అందించి ప్రజలంతా కూడా ప్రతి కుటుంబం బాగుండాలి. ఆయన కుటుంబంతో పాటు రాష్ట్రాలు ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. వాళ్ళంతా కూడా జీవన ప్రమాణాలు పెరగాలని కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత తెలుపుకోవడానికి ఎన్నికల కోడలో ఓటు రూపంలో కృతజ్ఞత తెలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పూర్వకంగా మేమంతా ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి దొరికే చూస్తున్న స్పందన చూస్తే మరి రాబోయే రోజుల్లో ఎన్నికల తర్వాత ఈ నరసాపురం పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలను కూడా రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నరసాపురం పార్లమెంటు, నరసాపురం అసెంబ్లీ అభ్యర్థులుగా మమ్మల్ని ఇద్దరిని ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎన్నికల ప్రచారాన్ని గొంది గ్రామం నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలన బ్రిటిష్ ప్రభుత్వం ముందర, బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత దేశం, అలాగే ఆంధ్ర రాష్ట్రం జగన్ గారి పరిపాలన ముందర, జగన్ గారి పరిపాలన తర్వాత భవిష్యత్ రోజుల్లో చెప్పుకునేటువంటి పరిపాలన ఈ 5 సంవత్సరాల్లో అందించడం జరిగింది. ఎలాంటి పరిపాలన భారతదేశ చరిత్రలో ఒక శాచురేషన్ కాన్సెప్ట్ తోటి పేదవాడి ధ్యేయంగా, అర్హతే ధ్యేయంగా ప్రతి కుటుంబానికి నేరుగా సంక్షేమం అందించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందువల్ల ఈ రోజున 5 సంవత్సరాల పరిపాలన పూర్తయింది. రాష్ట్రం ఏ విధంగా ప్రగతి సాధించింది, ఈ రోజున 5 సంవత్సరాలు పోయిన తర్వాత ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం. ఇద్దరితో మొదలైనటువంటి ప్రస్థానం తర్వాత 18 మంది అయ్యారు, తర్వాత 70 మంది అయ్యారు, తర్వాత 151 మంది అయ్యారు. ఈ రోజున అది 175కి 175 కాన్సెప్ట్. అది నరసాపురమా, కుప్పమా, లేదు పిఠాపురమా, ఏదైనా సరే మరి ఈ 175 నియోజకవర్గాలు కొట్టడమే జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్. ఎందుకనంటే అదే ధైర్యంతో ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం ఈ ప్రభుత్వం నాకు కల్పించింది. ఇవాళ ఏ ఇంటికి వెళ్ళినా సంక్షేమం ప్రతి ఇంట్లోనే అందుతూ ఉంది, సంతోషపడుతూ ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వం కావాలని కోరుకుంటూ ఉన్నారు. అందువల్ల రాజకీయాలు ఎందుకనంటే
ప్రజల మద్దతుతోటి ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ పరిపాలన చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయం. అదే దృక్పథంతో మేము కూడా ప్రజలను ఓటు అడుగుతున్నాం. ప్రజల్ని ఏమని అడుగుతున్నాం? ఈ 5 సంవత్సరాలు సంతృప్తిగా ఈ పరిపాలన జరిగిందా లేదా? జరిగితే మీ కుటుంబానికి న్యాయం జరిగితే మమ్మల్ని ఆశీర్వదించండి. మరిన్ని కార్యక్రమాలు అందించడానికి మేమంతా కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం. మీ ఆశీర్వాదం మాకు కావాలి. అందువల్ల పార్లమెంట్ అభ్యర్థిగా ఉమాబాల గారిని, అలాగే అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను మీ అందరి యొక్క ఆశీర్వాదాలు ఇమ్మని మొట్టమొదటి రోజు మీ ద్వారా ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా మరి కోరుతూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.